జై గురుదేవ్. ప్రియ భగవత్ బంధువులారా, సాక్షాత్ భగవత్ స్వరూపులారా, నేను ఆధ్యాత్మిక నిగూఢమైన అంతరార్థాలు చెప్పాలని నేను నిర్ణయించుకోవడం జరిగింది. నేను నిర్ణయించుకోవడం ఏమో కానీ నాకు తెలియడం మొదలైంది. ఈ తెలీదు అనుకోకుండా అన్నీ వస్తూనే ఉన్నాయి, ఎవరో పంపించినట్టు వస్తున్నాయి నాకు. అందుకే యద్యత్ కర్మ కరోని తత్తఖిలం సంభో తవారాధనం అంటాడు శంకరాచార్యుడు. ఎక్కడ ఆ అణువులో ఎలక్ట్రాన్ ట్యూబ్స్ కదిలినా, బయట ఏం జరిగినా, విశ్వంలో ప్రళయం జరిగినా, లేకపోతే విశ్వంలో బ్లాస్టింగ్ జరిగినా, సూర్యుడు కాంతినిచ్చినా, ఏది జరిగినా ఈ ప్రపంచంలో నాకేం థాట్ వచ్చినా, నేను మంచి ఆలోచన చేయకున్నా, చెడు ఆలోచన చేసినా, నాలో ఉంటే థాట్ కూడా ఎక్కడో అది నడిపించేవాడు ఉన్నాడు. దీన్నే మనకు ఆల్మైటీగా సమస్తాన్ని ఏదో నడిపించేవాడు ఉన్నాడు అని ఈ శ్లోకం చెప్తుంది. భగవత్పాదులకు ఇష్టమైంది. యద్యత్ కర్మ కరోని తత్ అఖిలం శంభో తవారాధనం. నీ ఆరాధనలో నిన్నే జరుగుతున్నాయి. నాకు ఇలా చెప్పగలుగుతున్నానంటే నువ్వే, చెప్పలేదంటే నువ్వే, అన్నీ మంచికే అని మన దగ్గర ఉన్నది పంచడానికి. ఇప్పుడు నా దగ్గర ఏంటంటే జ్ఞానాన్ని పంచుదాం అనుకున్నాను, అంతవరకు అంతకు మించి ఏం కాదు. నాకేదో రేటింగ్లను ఏదో వస్తుందని కాదు. ట్రూత్ని ఎంతమంది మనకు అందించగలిగాము, మనకు అందిన దాన్ని అందించగలిగాము, ఇట్స్ ఎనఫ్. ఈ లైన్లో భగవద్గీతలో నాకు ఒక శ్లోకాన్ని గురించి, ఈ రోజుల్లో ప్రపంచంలో జరుగుతున్న వాటి గురించి చెప్పాలని అనిపించింది, నేను చెప్పదలుచుకున్నాను. ఏంటది? శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మో స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. తెలుగులో అర్థాన్ని చెప్పాడు కదా ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. మళ్ళా నేను చెప్పడం ఏంటి అనే కాదు, తప్పకుండా తెలియాల్సింది ఉంది. ఏంటిది? చక్కగా అనుష్ఠింపబడిన పరధర్మము కన్నా గుణము లేనిదైనను స్వధర్మమే మేలు. అట్టి ధర్మాచరణమున మరణము సంభవించినను మేలే. పరధర్మము భయంకరమైనది, ఆచరణకు అనుచితమైనది అని దీంట్లో ఉంది. దీన్ని ఎన్నిటికి వర్తించుకోవచ్చు అంటే, ఈ శ్లోకాన్ని ఏదో ధర్మం అంటాడు, ఆచరణ అంటాడు కాదు, డీటెయిల్డ్గా నేను చెప్తాను, తప్పకుండా చెప్తాను. ఇది అందరికీ ఉపయోగపడుతుంది. చక్కగా అనుష్ఠించిన పరధర్మము. మనం జనరల్గా ఏంటంటే, ఇప్పుడు నా ధర్మం నాకుంది, నేనేదో దేవుడిని పూజిస్తున్నాను, నా ధర్మం నాది, నా పద్ధతులు నావి. నేను ఒక పద్ధతిలో నేను మాంసాహారం తినేవాడు అనుకుందాము. నన్ను ఒక మాంసాహారం తినని ఒక అమ్మాయి నువ్వంటే నాకు ఇష్టం అని పాడబడింది. నేను కూడా నువ్వంటే నాకు ఇష్టం అని నేను పాడబడినాను. కలిసాము, ఇద్దరు పెళ్లి చేసుకున్నాం. నేనేం చేశాను, కొంతకాలం అయింది, 4 రోజులు ముచ్చటగా తిరిగాము, అన్నీ పోయి వచ్చాము, ఎక్కడెక్కడ తిరిగాము, బాగా ఎంజాయ్ చేస్తున్నాం, అంతా బాగానే ఉంది. రైట్. నాకేమనిపించింది, పొట్టేలు మాంసం తినాలా అనిపించింది. ఆమెకేమనిపించింది, దద్దోజనం తిందాము అనుకుంది, లేదా ఇంకేదో తిందాము అనుకుంది. నా ఆలోచన, నా మనసు అంతా ఎక్కడ లాగుతుందండి, స్వధర్మం మీద ఉంది. ఆమెకు అది పరధర్మం అయ్యింది. ఆమె పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి. నేను పోయి 1 కేజీ మంచి పొట్టేల మాంసాన్ని తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టాను, అక్కడ కిచెన్లో పెట్టాను. నన్ను ఇష్టపడుతోంది, కానీ ఎక్కడో అంతర్మదనం జరుగుతుంది. ఏంది ఎక్కడో స్టార్ట్ అయింది. ఆమె వండి పెడుతుందా, నేను వండుకుంటే నేను తెలియదా, ఆమె చూడగలుగుతుందా, నేను బాగా పొట్టేల మాంసం తినేవాత నన్ను ముద్దు పెట్టుకుంటుందా, లేదంటే నన్ను కౌగిలించుకుంటుందా, నా మీద ఏమి అభిప్రాయం కలుగుతుంది అంటే, ఆ ధర్మం వేరే, ఈ ధర్మం వేరే. ధర్మ వివక్ష జరిగినప్పుడు ఈ డిస్టర్బెన్స్ తాత్కాలికంగా కనపడకపోయినా ఎప్పుడో కనపడతాయి. ఇక బలత్కారంగా ఎత్తుకొని వచ్చి పెళ్లి చేసుకొని ఫోర్స్ఫుల్గా అలవాటు చేసుకొని అడాప్ట్ అయ్యి కాలం గడిచిపోయి చచ్చినట్టు చస్తామో ఏమో అని అలా బతికేయడం వేరు. అలా చాలా జరుగుతున్నాయి కదా.
ఇప్పుడు బోలెడు జరుగుతున్నాయి కదా, లోక జిహాదులో లేకపోతే ఇంకేదో ఏదేదో జరుగుతున్నాయి కదా. మనకు డిస్కషన్ కావాలని లేదు, అదో పెద్ద సబ్జెక్టు. సో నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఈ అమ్మాయిలు మ్యారేజ్లు చేసుకుంటున్నారు, అబ్బాయిలు మ్యారేజ్లు చేసుకుంటున్నారు. ఆ ఆవేశంలో ఆ ఇంట్లో ఉన్న గొడవల వల్ల కానీ, తనకున్నటువంటి టెన్షన్ వల్ల కానీ, తనకు నచ్చడం వల్ల కానీ, ఆవేశంలో జరిగేటువంటి శారీరక ఆకర్షణ అది అయిష్టమైనటువంటి ప్రణయంగా మారితే తర్వాత జీవితాంతము బాధపడాల్సి వస్తుంది. ఇది ఈ వర్షన్ ఒకటి ఆలోచన చేయొచ్చు. ఇంకో ఆమె ఒక ఆయన మ్యారేజ్ చేసుకున్నాడు, ఇంకొక ఏదో ఇంటర్ కాస్ట్ అంటారా, ఇంటర్ రిలీజియన్ అంటారా, అలా అక్కడ పోతే ఏం జరిగింది, అక్కడ పొట్టేళ్ళు గిట్టేళ్ళు పెద్ద ఆవులు ఎద్దులు అన్నీ కోసి ఏం పెద్ద జరుగుతూ ఉన్నాయి అక్కడ. ఈ అబ్బాయికి పడదు. ఈయనేదో శుక్లం మడదనం విష్ణు శశివంతం ఎదురు భుజం అనేదో పెట్టుకునేటువంటి తత్వమో, లేకపోతే వయస్సులో, లేకపోతే ఇంకా చాలామంది నాన్ వెజిటేరియన్ టచ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. అవన్నీ చూసే ఇక్కడ డోక్ వస్తూ ఉంది ఈ అబ్బాయికి, కానీ అక్కడ ఉండాలి. ఎందుకంటే సో ఇక్కడ ధర్మముల గురించి ఆలోచన చేసినప్పుడు అంతరాత్మ ప్రబోధం వేరుకే నీవు ఉన్నట్లయితే నీ తృప్తిగా నువ్వు జీవించడానికి వీలవుతుంది. లేదా ఏదో తప్పు చేశాను అని జీవితాంతం అనుకుంటే వచ్చే ఒరిగేది ఏముంది? స్టార్టింగ్లోనే అన్నీ కూడా ఆలోచన చేసి స్వధర్మమా పరధర్మమా, చక్కగా అనుష్ఠించిన పరధర్మమైన అంటే ఒక ధర్మము అద్భుతంగా ఉంది, అంటే ఒక మతము అద్భుతంగా ఉంది. అంత అద్భుతం అంటే మామూలుగా లేదు, అంత అద్భుతంగా ఉంది. అయినా పరధర్మము భయంకరమైనది. నువ్వు ఆచరణలో డైలీ చేసేటువంటి ఆచరణకు అనుచితమైనది. సో వద్దు, నేను రిలీజియస్ గురించి మాట్లాడకూడదని ఎంత అనుకున్నా, ఇది రిలీజియస్ గురించి కాదు. వాళ్ళ ధర్మాలు రిలీజియస్ సంబంధమే లేదు. ఒకరు నాన్ వెజ్ తింటారు, ఒకరు తినరు. ఒకరు ఫలాన్ని ఇష్టపడతారు, ఒకరు బ్రాంతి తాగడం ఇష్టపడతారు, ఒకరు సిగరెట్ తాగడం ఇష్టపడతారు, ఒకరు ఇష్టపడరు. ఈ కాంట్రవర్సీస్ అనేవి జరుగుతూనే ఉంటాయి, కేవలం ఇది మతం కాదు. ఇక ధర్మాల గురించి మాట్లాడదాం. ఒక కులంలో ఎందుకు అదే కులస్తుల్ని మ్యారేజ్ చేసుకుంటారు అనుకోండి. ఒక చాకలి అనుకుందాం, లేదా ఒక కుమ్మరి అనుకుందాం, ఒక వడ్రంగి అనుకుందాం. ఇలా ఒక పురోహితుల సంబంధం అనుకుందాం. ఇక్కడ ఒక కులంలోనే ఒక మతంలోని కులాల గురించి మాట్లాడినప్పుడు ఎందుకు ఒకే కులంలో వాళ్ళని పూర్వము వర్ణ వ్యవస్థలో చేసుకునే వాళ్ళంటే, ఇప్పుడు నేను కుమ్మరి అనుకోండి, నేను కుమ్మరి ఇంట్లో అమ్మాయిని చేసుకున్నప్పుడు నా వృత్తికి అమ్మాయి తోడవుతుంది. ఆమె వృత్తి ఆమెకి తెలుసు, ఈ వృత్తి నాకే తెలుసు. వృత్తినే కులం అన్నారు తప్ప ఇప్పుడు సర్టిఫికేట్లలో కులం ఉండి వాళ్ళు అన్ని వృత్తులు చేసుకుంటున్నారు. అది కులం కానే కాదండి. కులం అంటే నీ వృత్తి, ఇది గుర్తుపెట్టుకోవాలి. అందరూ కూడా కులం ఒకటి ఉంటుంది, ఆ కులానికి సంబంధించింది వాళ్ళ జీవితంలో టచ్ కూడా చేసిండ్రు. అతను ఐపీఎస్ అయి ఉండొచ్చు, కలెక్టర్ అయి ఉండొచ్చు, టీచర్ అయి ఉండొచ్చు, ప్రిన్సిపల్ అయి ఉండొచ్చు, లెక్చరర్ అయి ఉండొచ్చు, డాక్టర్ అయి ఉండొచ్చు. వాళ్ళకి ఆ కులానికి వాళ్ళకి సంబంధమే లేదు, కానీ జీవితాంతము కులం అనే దాన్ని అంటిపెట్టుకునే జీవిస్తుంటాడు. ఒక చాకలి ఒక పెద్ద ఆఫీసర్ అయ్యాడు, కానీ ఏంటయ్యా నువ్వు అంటే మేము చాకలి. నువ్వు కాదయ్యా బాబు, నువ్వు కలెక్టర్వి, లేకపోతే నువ్వు డాక్టర్వి, నువ్వు ఏదో కులం మారింది, కానీ అతను దాంట్లోనే జీవిస్తున్నాడు. ఈ కులాలు ఇంటి పెట్టుకునే తిరుగుతున్నాము తరతరాలుగా. సో ఇక్కడ కులం అనేది ఎందుకు వచ్చింది అంటే, అదే కులంలో ఉన్నటువంటి వ్యక్తిని అదే కులంలో ఉన్నటువంటి వాళ్ళు చేసుకున్నట్లయితే వాళ్ళు తర్వాత కూడా కులాలే ఉంటాయి. మాకి ఇప్పుడు కదా ఇలాంటి వృత్తులు అన్ని బోలెడు చదువులు వృత్తులు ఇవన్నీ వచ్చినాయి. ఆ కాలంలో వందల సంవత్సరాలు ఎలా జీవించినారు? కుల వృత్తుల్ని నమ్ముకునే బతికారు. కుల వృత్తిలో చేసుకున్నట్లయితే వాళ్ళు అదే వర్క్ చేసుకుంటారు, అదే పని చేసుకుంటారు. ఇక్కడ వాళ్ళ కులవృత్తి వీళ్ళ కులవృత్తి వేరు, వాళ్ళ ధర్మము వీళ్ళ ధర్మము వేరైంది. వేరవడం వల్ల ఇప్పుడు చాకలి ఇంట్లోనో అతను వడ్రంగి పని చేసేవాడు, ఆమె పని ఇతనికి తెలియదు, ఇతని పని ఆమెకు తెలియదు. ఆమె వేరే పని చేస్తుంది, ఈమె వేరే పని చేస్తుంది. ఇక్కడ ఏమైంది? హెల్పింగ్ లేదు, ఒకరికొకరు సహకారం లేదు, పిల్లలకు విద్య నేర్పించేది లేదు. అలా దీనికి కూడా మనము స్వధర్మము పరధర్మము అనేటువంటి డిస్కషన్ చేయొచ్చు. ధర్మం అంటే కేవలం ఇస్లాం ధర్మము, లేకపోతే హిందూ ధర్మము, క్రైస్తవ ధర్మము, జెరూసలేం ధర్మము, బౌద్ధ ధర్మము ఇట్లకి మాత్రమే ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ఓకే,
ఇక దేవుడి విషయం వచ్చినప్పుడు కూడా నువ్వు ఒక దేవుడిని పూజిస్తూ ఉంటావు, ఏమో దేవుడిని పూజిస్తూ ఉంటుంది. ఇద్దరికి చిన్నప్పటి నుంచి ఎవరి దేవుళ్ళు వాళ్ళకి ఫిక్స్ అయి ఉన్నాయి. అతనికి ఇష్టంలే, అతని ఇష్టంలే, ఏదో ఫోర్స్ఫుల్గా చేతులు ఎట్లా పెట్టినా లేకపోతే ఇంకేదో పెట్టినా ఇలా ఏదో అనుకున్నా అంతరాత్మలో నుంచి, హృదయంలో నుంచి రాదు. క్రియేట్ చేసుకోవాలి, సాధ్యం కాదది. నీవు ఎట్లా ప్రతిష్ఠింపబడ్డావు చిన్నప్పటి నుంచి, అది నిజంగా ప్రతిష్ట. ఓకే, ఆ ప్రతిష్ట డిస్టర్బ్ అయితే ప్రతిష్ట అంటే కీర్తి అవి కాదండి. నీ హృదయము ఫ్రమ్ చైల్డ్హుడ్ ఎలా ప్రతిష్ఠింపబడిందో నీ జీవితాంతము దాని మీదనే నీకుంటుంది. మదర్ టంగ్ ఈజ్ ది లాంగ్వేజ్. మనం డిస్కస్ చేసినప్పుడు మదర్ టంగ్లో అంత నాలెడ్జ్ ఎన్ని భాషలు నువ్వు నేర్చుకున్నా దాని మీద అంత కమాండ్ రాదు. అలాగే చిన్నప్పుడు బాల్యంలో నీ హృదయంలో ఏది ప్రతిష్ఠింపబడిందో, లాంగ్వేజ్ అయినా, వృత్తి అయినా, పూజ అయినా, దేవుడైనా, కులమైనా, మతమైనా, ఏదైనా అది నీ ధర్మంగా ఉంటుంది. ఇక ఇంకో విషయానికి పోదాం. ఇది కాకుండా నీ హృదయంలో ఏమైతే తినాలనిపించింది, పూజ చేయాలనిపించింది, లేదా అడగాలనిపించింది, చేయాలనిపించింది, అది నీ హృదయం నుంచి, నీ మనసు నుంచి వచ్చినటువంటి నీ ధర్మము. నీకు ఏదో చేయాలని ఉంది, అది నీ ధర్మము. నీ ధర్మాన్ని, నీ హృదయం ఏమైతే, నీ అంతరాత్మ అందాము పోని, అంతరాత్మ ప్రబోధం మేరకే నేను చేస్తున్నాను అంటారు కదా, ఆ దాన్ని చేయడానికే మంచిది. ఇతరులది ఎంత గొప్పదైనా మరణము సంభవించినాను వేలే. పరధర్మము ఆచరణకు అనుచితమైనది, చేయడానికి చాలా కష్టము. దాన్ని ఆచరించాలంటే దానికంటే మరణము సంభవించినానో వేలే. పరధర్మము భయంకరమైనది, ఆచరణకు అనుచితమైనది. ఇలా ఒక 100 విషయాల్ని ఈ శ్లోకంకి కన్వర్ట్ చేసుకొని మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇది కులానికి సంబంధించిన శ్లోకమా, మతానికి సంబంధించిన శ్లోకమా, రిలీజియన్కి సంబంధించిన శ్లోకమా? కాదు కదా, ప్రతి మానవులకి సంబంధించిందే. అందుకే అందరిది భగవద్గీత, ఒక్కటి కాదు. నాది, సృష్టికర్తలు మా వాళ్ళు అనేవాళ్ళది ఎంత తప్పువో, ఇది మాది కాదు అనేవాళ్ళది అంతే తప్పే. జ్ఞానం అందరూ పంచుకోవాలి కదా. ఓకే, పంచుకుందామా? జై గురుదేవ్.